హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజైతే చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చికెన్ రోస్ట్ని ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని మీకు అవసరమైనంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఈ విధంగా ఆయిల్లో వేసుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే ఉప్పు అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే బ్రాయిలర్ చికెన్ తీసుకున్నాను కాబట్టి పీస్ అనేది విడిపోకుండా ఉండడం కోసం నేను ముందుగానే సాల్ట్ అయితే వేసేసాను. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్ బయటికి వస్తుంది. నేనైతే ఇదే బాండీలో ఉన్న చికెన్ను సైడ్కి చేసుకుని ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ను వేసుకుని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. మీడియం కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్స్ మీడియం కలర్లో చేంజ్ అయితేనే ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. బాగా వేగిపోతే ఫ్లేవర్ మారిపోతుంది. అందుకోసమని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచాను. ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకుని ఉంచుకుంటే చికెన్కి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడినంత కారం, మసాలా అయితే వేసుకుని చికెన్ మసాలా వేసుకుని ముక్కలకంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇంకా మసాలా అంతా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మసాలా మొత్తం మాడిపోయి చేదైతే వచ్చేస్తుందండి చికెన్ రోస్ట్ అంతా. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ రోస్ట్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.